మిత్రులందరకు శుభోదయం. పిల్లల్లాంటి పెద్దల్ని చదివించేటువంటి కమ్మని కథలను స్వర్గానికి దుప్పట్లు అనేటువంటి చిన్న కథల సంపుటిగా మనకు అందించిన శ్రీ కల్లూరు రాఘవేంద్రరావు తాతయ్య గారి యొక్క కళ నుంచి జాలువారిన మరొక మంచి కథ పుత్ర భిక్ష అనే కథ విందాం. కథలోకి వెళ్దాం. మరి 7వ తరగతి చదువుతున్న దయాకర్ ఓ రోజు మనీ ఆర్డర్ అందుకున్నాడు. ఆదోని నుంచి దయాకర్ అన్న ఆ డబ్బు పంపుతూ సెలవుల్లో రమ్మని రాశాడు. దయాకర్ సంతోషానికి అంతే లేదు. రైల్లో వెళ్ళాలి అని అనుకున్నాడు. అతను ఇంతవరకు రైలు ప్రయాణం చేయలేదు. ఆ కోరిక తీరబోతున్నందుకు చాలా ఆనందపడ్డాడు. పరీక్షలు పూర్తయ్యాయి. హాస్టల్ గదిలో పుస్తకాలు పడేశాడు. తన ప్రయాణం విషయం ఇంట్లో చెప్పమని తన ఊరి మిత్రులకు చెప్పి తాను రైలు ఎక్కాడు. రైల్లో కూర్చున్న దయాకర్ మనసు ఆనందంతో ఉప్పొంగిపోతోంది. ఆ రైలు మలుపు తిరిగినప్పుడల్లా కిటికీలో నుంచి దాని ఇంజన్ని చూసి మురిసిపోయేవాడు. రైలు వంతెనపై చేసే శబ్దానికి అనుగుణంగా దయాకర్ తాళం వేసేవాడు. పరిగెత్తే చెట్లను, పారయ్యేటి గలగలను, తేలాడే మబ్బుల్ని, ఎగిరే రంగుల పిట్టల్ని, దూరపు కొండల నున్నదనాన్ని చూస్తూ మురిసిపోయేవాడు. ఆకలైతే రైల్లో జంతికల్ని కొన్నాడు. టీసీ అడిగితే టికెట్ చూపించి భద్రంగా దాచుకున్నాడు. ఓ ముసలి తాత చేయి పట్టుకుని నడిపిస్తూ పాట పాడుతున్న పాప జతలో తాను చిన్నగా స్వరం కలిపి ఆనందించాడు. చేయి చాచిన ఆ పాపకు ఓ జంతిక ఇచ్చాడు దయాకర్. ఆ పాప నవ్వుతూ తీసుకుంటూ తాతకి ఇంకోటి ఇవ్వవా అన్నట్టుగా కన్నులతో జాలిగా అడిగింది. మరో జంతికి ఇచ్చాడు దయాకర్. ఇంతలో గుంతకల్లు జంక్షన్ రాని వచ్చింది. మరీ అడిగడిగి దిగాడు దయాకర్. ఆదోని రైలుకు ఇంకా గంట ఉందని తెలిసి అక్కడున్న కొళాయిలో నీళ్లు తాగి బెంచి మీద కూర్చున్నాడు దయాకర్. ఇంతలో ఓ తల్లి, ఆవిడ 2 పిల్లలు సామాన్లతో దయాకర్ దిగిన రైల్లో నుంచి దిగి బెంచి దగ్గరికి వచ్చింది. దయాకర్ ఆమెకు సహాయం చేయబోయాడు. ఆమె దయాకర్ని అనుమానించి సామాను ముట్టుకోకో అంది. చంటోడు ఏడుస్తుంటే సముదాయించబోయాడు. అక్కలేదులే అని ఆమె వారించింది. దాంతో గమ్మునుండిపోయాడు. ఆమె ఆదోని రైలు ఎప్పుడొస్తుందని ఎవరినో అడిగింది. అది విన్న దయాకర్కు సంతోషమైంది. ఆవిడతో పాటే జతగా తాను తమ ఊరు చేరవచ్చు అని. ఇంతలో గంట కొట్టారు. రైలు ఎక్కడానికి జనమంతా హడావుడి పడుతున్నారు. అది ఆ స్టేషన్లో 2 నిమిషాలు మాత్రమే ఆగుతుంది. సామాన్లతో పిల్లలతో ఆమె ఎలా ఎక్కుతుందో కదా అని పాపం దయాకర్ చాలా ఆందోళన పడ్డాడు. అంతలోనే ఒళ్ళు జలధరించేలా పెద్దగా కూత పెట్టుకుంటూ ఓ పెద్ద రాకాసిలా రైలు వచ్చి ఆగింది. సామాన్లతో జనం ఎక్కడానికి నానా సాహసం చేస్తున్నారు. ఆమె కూడా లగేజీతో పిల్లలతో ఎక్కడానికి ప్రయత్నిస్తోంది. దయాకర్ సామాన్లు అందించకపోతే ఆమె ఒప్పుకోలేదు. ఇంతలో స్వయంగా తానే రైలెక్కబోయిన ఆవిడ 7 ఏళ్ల కుర్రాడు ఆ తోపులో జారి పడిపోయాడు. ప్లాట్ఫారంకు రైలుకు మధ్య ఉన్న ఆ చిన్నపాటి ఇరుకులో పడిపోయాడు. అందరూ గగ్గోలు పెట్టారు. గట్టిగా ఏడుస్తూ ఆమె కాపాడండి కాపాడండి అంటూ కేకలు పెట్టింది. కానీ ఎవరూ సాహసించి దిగి కాపాడలేకపోయారు. ఇంతలోనే రైలు కూత పట్టింది. దయాకర్కు ఆలోచన వచ్చింది. వెంటనే గార్డు దగ్గరికి పరిగెత్తి విషయం చెప్పి రైలు ఆపించాడు. పరుగున వచ్చి ఆ ఇరుకు సందులో దిగాడు. అది దయాకర్కు పైకి కనిపించనంత లోతుంది. మరు నిమిషంలోనే ఆ కుర్రాన్ని పైకి ఎత్తి అందించాడు దయాకర్. వాణ్ణి పైకి లాక్కున్నారు అందరూ. ఆ తర్వాత దయాకర్ను కూడా పైకి లాగారు. పిల్లవాడి ప్రాణాలపాయం లేకుండా బయటపడడం అందరినీ సంతోషపరిచింది. ఆ తల్లి మనసు కుదుటపడింది. ఆమె కొడుకుని ఎత్తుకుని ముద్దాడింది. దయాకర్ సమయస్ఫూర్తిని, సాహసాన్ని అక్కడ జనం అభినందించారు. ఇంతవరకు ఆమె దయాకర్ను అనుమానించినందుకు చాలా సిగ్గుపడుతూ, నాయనా పుత్రభిక్ష పెట్టావు నాయనా, నీ మేలు జన్మలో మర్చిపోలేను అంటూ కంటనీరు పెట్టుకుని దయాకర్ను కౌగిలించుకుంది. ఆ గుంపులో ఉన్న పత్రికా విలేకరులు కొందరు దయాకర్ను పొగుడుతూ వివరాలు అడిగారు. వారు అతని ఫోటోను, సంఘటనను పత్రికల్లో ప్రచురిస్తూ జాతీయ సాహస బాలుర అవార్డుకు ప్రతిపాదనలు కూడా పంపారు. దయాకర్ సాహస బాలుడిగా గుర్తింపబడి తన గ్రామం పేరును జాతీయ స్థాయిలో నిలబెట్టి కీర్తివంతుడయ్యాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ కల్లూరు రాఘవేంద్రరావు తాతయ్య గారు రచించిన పుత్ర భిక్ష అనే కథ విన్నారు. మనం ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి జనాల్లో దయాకర్ లాంటి మంచి మనస్తత్వం గలవాళ్ళు ఉంటారు, లేదా పిల్లల్ని ఎత్తుకుపోయేటువంటి నేరగాళ్ళు ఉంటారు. అయితే ఈ రోజులను బట్టి ఎవడు మంచివాడు ఎవడు చెడ్డవాడు అని మనం చెప్పలేం. మనం ఈ రోజుల్లో రైల్వే స్టేషన్లలో జరుగుతున్న ఎన్నో సంఘటనలను పరిశీలిస్తే కదులుతున్నటువంటి రైల్లోంచి దిగిపోతూ తోటి ప్రయాణికుల యొక్క సెల్ ఫోన్లు దొంగిలించుకుపోయేవారు ఎంతో మంది మనకు కనబడతారు. పైకి ముఖానికి మాస్క్ కట్టుకుని ఎంతో హుందాగా మంచి బట్టలు వేసుకునే ఉంటారు. వారిని చూసి మంచి వాళ్ళనే అనుకుంటాం మనం, కానీ వాళ్ళు చేసే పని అది.
అలాగే దయాకర్ల నిజమైన మంచి మనసుతో సహాయం చేద్దామని కూడా ప్రయత్నం చేసినా కొంతమంది వాళ్లకు గతంలో జరిగిన అనుభవాల చేతనో మరే కారణం చేతనో దయాకర్ లాంటి మంచివాళ్లను కూడా అనుమానితుడిగా చూస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కథలో ఆ తల్లికి నిజంగా పుత్రభిక్ష పెట్టాడు దయాకర్. కాబట్టి అవకాశం మనకి దొరికినప్పుడు అటువంటి సహాయం తప్పనిసరిగా ధైర్యంగా ఒక అడుగు ముందుకేసి చేసే మనస్తత్వాన్ని మనం అందరం పెంపొందించుకోవాలి అనేటువంటి చక్కని నీతిని ఈ కథ ద్వారా మనకు అందించిన శ్రీ కల్లూరు రాఘవేంద్రరావు తాతయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ రేపటి భాగంలో కాదంటానా అనే కథ విందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.